అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు శ్రీరామ్ పురుషోత్తం పెద్దవంగారు. అన్న ఏం లేదన్న, చిన్న సర్వే చేస్తున్నాం. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 12 ఏళ్ళు మనకి కంప్లీట్ అయ్యింది. మనకి తెలంగాణ మనకు వచ్చి ఫస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏంటన్న అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటరా, కేసీఆర్ బెటరా? ఇప్పుడు మీ నియోజకవర్గంలో దయాకర్ రావు బెటరా లేకపోతే యశస్విని రెడ్డి గారు బెటరా? ఏం లేదని మాకైతే మేము మేము చేసేదే వ్యవసాయం. మాకు రైతులకు మెయిన్ అంటే కేసీఆర్ బెటర్. ఎందుకంటే కరెక్ట్ టైంకు రైతు బంద్ వేసేది, కరెక్ట్ ఇట్లా పడంగానే ఇట్లా రాగానే వచ్చేది, యూరియా బస్తాలు తీసుకునేది, ఏదైనా తీసుకునేది. యూరియా మస్తు ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క రైతుకు. వాళ్ళు దాపు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా ఏం చేసినాం అంటే మొన్న శనివారం బుక్ చేసినాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది యూరియాకి ఇబ్బంది ఏం లేదు, బాగానే వస్తుంది. శనివారం బుక్ చేసినాం మేము. శనివారం చేస్తే ఏమైంది, ఇప్పుడు మళ్ళీ రావాలంటే మళ్ళా బుక్ చేయాలి, టైంకి దొరుకుతుంది. అప్పుడు ఏమున్నది, ఆటోకి ఇస్తే ఆటోకి పోయి తెచ్చేది. ఆటోకి షార్టేజ్ ఉందంటే ఆటోకు తెచ్చుడు బెటరా, లైన్లు కట్టి తెచ్చుడు బెటర్? లైన్లో అయితే లైన్లు నిలబడుడే కదా. ఇప్పుడు పని మానేసి వచ్చి మేడం దగ్గర పోయి దాంట్లో పడలేదంటే మనం ఆటోకి ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తే 10 రూపాయలు 20 రూపాయలు టోకెన్ తీసుకొని వచ్చి వాడు ఇంటికాడ బైక్ ఆడేసేది. ఇప్పుడు రావాలి, మేము చేయాలి. ఇప్పుడు ఏమైనా అట్లా ఉండే, ఇప్పుడు అరటి పండు తీసి నోట్లో పెట్టేది. ఇప్పుడు కొనుక్కొని తెచ్చుకొని అరటి పండు తినడు పెట్టుకోవాలి, మరి ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాకైతే రైతులకు మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా చేసింది. ఆయన అనగానే డబ్బులు పడ్డాయి. రైతు బంధు అనేది ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 5 ఎకరాలు ఉన్నాయి. 4 ఎకరాల 38 గుంటలు ఉంది నాకు. నీకు పడవడం అంటే, నీకు రైతు బంధు ఇవ్వడం అంటే ఒక మంచి వాతావరణం. ఇప్పుడు ఆయనకు ఒక 100 ఎకరాలు ఉంది, మరి ఆయనకి ఇచ్చుడు 100 ఎకరాల వాళ్ళకు అట్లా కాదు. 100 ఎకరాలు అనేటోళ్ళు పెద్దొంగర్లో లేనే లేదు. ఎక్కడైనా కానీ రాష్ట్రం మొత్తం తీసుకోవాలి. రాష్ట్రం మొత్తం అట్లానే కుర్రి మీరు పెట్టు 5 ఎకరాలు. ఎవరు ఈయన అదే పెట్టాడు కదా, రేవంత్ రెడ్డి అదే పెట్టాడు కదా. 5 ఎకరాలు అని పెట్టలేదు. కేసీఆర్ ఎంతవరకు పెట్టేచ్చేది? సార్ అన్న మేము చెప్పేది, కేసీఆర్ అనేట ఆయన 100 ఎకరాలకు ఇచ్చిండు, 500 ఎకరాలకు ఇచ్చిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముచ్చట తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ పెట్టిందంటే ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిందని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు. రైతు బంధు తెచ్చిందంటే కేసీఆర్ అంటున్నాం. వీళ్ళు ఏమన్నా పని చేసిండ్రు అనుకో, మేము ఒడ్లకి ఇస్తలేదా మీకు బోనస్? ఒడ్లకు బోనస్ పడ్డా ఒకసారి పడుతుంది, ఒకసారి పడతలేదు. అట్లా కాదు సార్, ఇప్పుడు వానాకాలం పెట్టినాం. రైతు బంధు కంటే బోనస్ పైసలు ఎక్కువ మాత్రమే లేదా? మాకు బోనస్ వస్తుంది అని ఎప్పుడు వస్తుంది? వానాకాలం. అట్లా బోనస్ రాలే, ఇంకా రాలే వల్లే. ఇప్పుడు వానాకాలం పెడుతున్నాం, బోనస్ వస్తుంది. కొందరికి రైతులకు వచ్చిందంటే ఒక్కరికి వేసినట్టే అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఏంది, నలుగురికి వేసినా అనుకో, 10 మంది ఉన్నాం, నలుగురికి వేసినట్టే. ఇప్పుడు మాకు రాలేదు. అదే యాసింగ్, వానాకాలం యాసింగ్ వస్తలేదు కదా, యాసింగ్ కూడా వస్తలేదు కదా. మాకు రుణమాఫీ కాలే ప్రభుత్వం నుంచి ఏమి రాలే మాకు ఇంతవరకు. ఇక అంటే రైతు రుణమాఫీ రాలేదు. కరెక్టే. మాకు రైతు బంధు ఇప్పుడు 4 సార్లు వేసిండ్రు. అంటే మొత్తం టైంలో 4 సార్లు వచ్చినాయి. 4 సార్లు 2 సార్లు రాలేదు, 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు వచ్చింది. అంటే మొత్తం 4 టైంలో 2 సార్లు బాగా ఉన్నాడు. అంటే మరి సన్నబియ్యం ఫ్రీ, సన్నబియ్యం వస్తున్నాయి. అప్పుడు కూడా ఇచ్చిండు, ఇప్పుడు కూడా ఇచ్చిండు. కేసీఆర్ గవర్నమెంట్లో 12 నెలలు వచ్చినాయి. ఏంటంటే కరోనా టైంలో 12 నెలలు వచ్చినాయి మాకు ఇక్కడ. ఇప్పుడు కాదండి, మొత్తం ఓవరాల్గా సన్నబియ్యం ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదంటే 12 నెలలు అయితే వచ్చినాయి లాస్ట్ టైంలో. అంటే వరుసగా 12 సంవత్సరం మొత్తం 2020-21లో వచ్చేసినాయి. మళ్ళీ తర్వాత బస్ ఫ్రీ పెట్టిండు మేడం. అది లేడీస్ని అడగాలి. ఓకే, ఇక వాళ్ళు మరి ఇప్పుడు ఇది 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉందా? ఉన్నది, కరెంట్ ఫ్రీ వస్తుంది. సో మరి ఏంటన్న, మరి మీ యశస్విని రెడ్డి గారు ఎట్లా ఉంది ఇక్కడ పనితీరు ఉంటే ఇక మంచిగానే ఉంటుంది. ఏముండదు, ఎవరైనా బాగానే ఉంటుంది.
అంటే పని బాగా చేస్తుంది, పని చేస్తే తెలుస్తుంది అది. ఇప్పుడు ఉన్న వరకు అయితే యశస్విని రెడ్డి దయాకరావు మీద గెలుచుడు అయితే మంచి ఆమెకు గుడ్ లక్ కలిసి వచ్చింది, గెలిచింది. ఎప్పటికీ అన్న ఉద్దేశంతోనే ఆమెను గెలిపించారు. ఆమె మంచి పనులు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఆమె మంచి పనులు చేస్తే ఆమెను గెలిపిస్తారు, మంచి పనులు లేకపోతే నేను గెలిపిస్తారు. అది ఎవరైనా ఉన్నది. మాకు ఏం లేదంటే హై స్కూల్ కానించి ఇడికి సైడ్ కాలువ కావాలి. ఇప్పుడు జరిగే అభివృద్ధి పనులలో జరిగే సమస్యలలో జరిగేది ఏంటంటే హై స్కూల్ కానించి ఇక్కడికి మనం వాటర్ డ్రైనేజ్ కావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక అది ఒకటి చేస్తే ఊర్లే చేసినట్టు. సో మీకు అది మెయిన్ సమస్య మెయిన్ సమస్య ఇక అది కూడా రోడ్డు సమస్య అంటే అదే మెయిన్. ఆల్రెడీ డబల్ రోడ్డు చేసినాం. ఇక టోటల్ మండల్ లెవెల్ అంటే ఇప్పుడు గంటకుంట రోడ్డు నుంచి దయాకరావు వేసిండు. అంటే కంకర పోసి ఉంచిండు. దాదాపు మాకు రైతులకు ఏందనంటే మెయిన్ బాయికాడి పోతునికి మొత్తం అటు పోతలేరు, నడిచి ఇట్లా పోతున్నారు. అంటే రోడ్డు లేదు, డబల్ రోడ్డు వేసి కంకర వేసి ఉన్నది. అది లేక బండ్లు పంచర్ లేదు. డాంబర్ రోడ్డే శాంక్షన్ అయిందని ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి కాలేదు. అది ఒకటి. 3 ఏళ్ళు ఉంది మరి, చేస్తే మంచిగా చేస్తే వాళ్ళ అది ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది. మంచిగా చేసిన వాళ్ళని గెలిపిస్తారు, మంచిగా చేయకపోతే వాళ్ళైనా. థ్యాంక్ యూ సో మచ్. అలానే అవసరం ఈ బస్ పాసులు ఫ్రీ పెట్టుడు కూడా అవసరమే లేదు. లేదన్నా నెలకు 2500 అయితే అయిపోద్ది. ఇప్పుడు బస్ పాస్ ఫ్రీ పెట్టినా అని మొగంతో పంచాయ పెట్టుకొని జగితంతా తిరిగి వస్తారు ఆడోళ్ళు. ఏ ఫంక్షన్కైనా నువ్వు పోకు, నీకు 300 నాకు ఫ్రీ అనిపోతారు. పతి దేవుళ్ళ కాడి తిరిగి వస్తారు. ఏ లాభం? నువ్వు ఆర్టీస్కు బొచ్చ రూపాయలు కడతా అంటివి, నీకు అక్కడ ఏమున్నది చెప్పు. ప్రభుత్వం ఒకవైపు అర్థం చేసుకుంటేనే ఒకవైపు మీకున్న ప్రాబ్లమ్స్ అంతే కదా మరి కదా. అది మన ప్రజలు ఎట్లుంటారంటే పెడతా అంటే ఆశపడతారు, కొడతా అంటే భయపడతారు. ఏదైనా అన్న మన ఇంటికి ఉపయోగపడేదే పెట్టాలి. ఎన్నడో చీరిస్తాడు, ఆ తర్వాత కట్టుకోవాలనేది ఏమైనా ఉందా అన్న? ఇప్పుడు నీకు నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. ఓకే, ఈ రెండు ప్రభుత్వాలను చూసావు కదా, ఏమనిపిస్తుంది నీకు? నేను ఫస్టే చెప్పలేదా అన్న? నేను ఫస్టే చెప్తే నేను తెల్లారి గట్టలేసి ఉక్సాలి అన్నం కూర వండుకొని మా ఆయన బాయికాడు ఉంటే అన్నం తీసుకొని పోయి చెరువు పని చేసుకోవాలనిపిస్తుంది. మీ ఇప్పుడు యశస్విని రెడ్డి గారు వచ్చాక ఏమైనా పర్లేదా? ఇక యశస్విని రెడ్డి అంటే ఇక ఇప్పుడు మేము ఆమెను అడుగుతాం, ఆమె పోయి రేవంత్ అన్నని అడగాలి, రేవంత్ అన్న పోయి ఇక ఇప్పుడు సోని అడగాలి. అంతేనా? ఇక గంతే. నేను పోయి కూడా ఇంకొకరిని అడగాలి అంటది. ఆమె మాట ఇస్తుంది, ఆమె మాట ఆడ చెల్లొద్దా? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినా, ఇంటి పోయినాక మా ఆయన తిడుతాడో ఏమంటాడు, అది నాకెరక నీకెరక. థ్యాంక్ యూ సో మచ్.